మన జీవిత గమనాన్ని నిర్దేశించేది కర్మ. శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించినట్లుగా కర్మ 3 రకాలు. ఈ మూడింటినీ అర్థం చేసుకుంటే మన జీవితంపై మనకు పూర్తి పట్టు దొరుకుతుంది. అదే మోక్షానికి నిజమైన బ్లూ ప్రింట్. 1. సంచిత కర్మ. ఇది మన ఆత్మ ప్రయాణంలో కూడబెట్టుకున్న మొత్తం కర్మల సమూహం. ఏమిటిది? అనేక గత జన్మల నుండి మనం చేసిన మంచి చెడు పనులన్నీ ఇక్కడ నిల్వ ఉంటాయి. ఇది ఒక పెద్ద గోడౌన్ లాంటిది. దీని ప్రభావం ఇది ఇంకా పక్వానికి రాలేదు, కానీ మన ఆత్మ దీనిని మోస్తూనే ఉంటుంది. పరిష్కారం: జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే ఈ సంచిత కర్మల రాశిని పూర్తిగా దగ్ధం చేయగలం. 2. ప్రారబ్ధ కర్మ. ప్రస్తుత జీవిత అనుభవం. సంచిత కర్మ అనే గోడౌన్ నుండి ఈ ఒక్క జన్మ కోసం మనం తెచ్చుకున్న చిన్న మూట ఇది. ఈ జన్మలో మనం అనుభవించాల్సిందే. ఇది విడిచిన బాణం లాంటిది. ఒకసారి విడిచాక వెనక్కి తీసుకోలేం. దీని ప్రభావం: మనం పుట్టే కుటుంబం, మనకు లభించే శరీరం, జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మనుషులు, ఇవన్నీ ప్రారబ్ధమే. మన చేతిలో ఏముంది? పరిస్థితులు మన చేతిలో లేకపోవచ్చు, కానీ వాటిని ఎలా స్వీకరించాలి అనేది మన చేతిలోనే ఉంది. ప్రారబ్ధాన్ని చిరునవ్వుతో స్వీకరించడమే అసలైన ధైర్యం. 3. ఆగామి కర్మ. భవిష్యత్తు పునాది. ఇక్కడే మనకు స్వేచ్ఛ ఉంది. ఆగామి అంటే రాబోయేది అని అర్థం. ఏమిటిది? ప్రస్తుతం మనం చేసే ఆలోచనలు, పనుల ద్వారా భవిష్యత్తు కోసం విత్తనాలు నాటడం. దీని ప్రభావం: ఈ క్షణంలో మీరు చేసే పని రేపటి మీ తలరాతను నిర్ణయిస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడే, ఈ క్షణమే. సేవ, ధ్యానం, నిజాయితీతో బ్రతకడం ద్వారా ఆగామి కర్మను శుభప్రదంగా మార్చుకోవచ్చు. గీత చెప్పే పరమరహస్యం. శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లుగా కర్మబంధాల నుండి విముక్తి పొందాలంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పనిచేయడం వరకే నీ బాధ్యత, ఫలితంపై ఆశ వద్దు. ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశించకుండా భగవంతుని సేవగా లేదా బాధ్యతగా పనులు చేస్తామో అప్పుడు కొత్త కర్మలు మనకు అంటుకోవు. పాత కర్మలు అనుభవంతో రద్దయిపోతాయి. జ్ఞానంతో సంచిత కర్మ కాలిపోతుంది. అప్పుడే మనిషి మోక్షం వైపు అడుగులేస్తాడు.